నమస్తే అండి. ఈరోజు మనం మగవారిలో వచ్చే సంతానలేమి సమస్యల గురించి మాట్లాడుకుందామండి. సో బేసిక్గా సంతానలేమి సమస్యలు అనగానే ప్రాక్టీస్లో కామన్గా కనిపించే కంప్లైంట్ ఏంటంటే ఆలిగోస్పర్మియా, స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటం. సో జనరల్గా ఒక 1 or 2 years మ్యారేజ్ అయిన తర్వాత కూడా మ్యారిటల్ లైఫ్లో ఉండి ఒక 1 or 2 years తర్వాత ఎటువంటి ప్రొటెక్టివ్ బ్యారియర్స్ అవి వాడకుండా ఫ్యామిలీ ప్లానింగ్ జోలికి వెళ్లకుండా 1 or 2 years అయినా పిల్లలు కలగకపోతే జనరల్గా దీన్ని మనం ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్తూ ఉంటామండి. సో ఈ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీలో జనరల్గా మగవాళ్ళలో మనం తీసుకుంటే బేసిక్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కనిపించేది ఏంటంటే సిమెన్ కౌంట్స్ ఎలా ఉన్నాయనేది మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. మనం నార్మల్ సిమెన్ అనాలిసిస్లో మనం కౌంట్ తీసుకుంటే 60 to 80 million నార్మల్ సిమెన్ అనాలిసిస్ అనేది ఉండాలండి. సో దీంట్లో యాక్టివ్లీ మోటైల్, స్లగ్గిష్లీ మోటైల్ లేదంటే టోటల్ ఇమ్మోటైల్ అని ఉంటూ ఉంటాయి. సో యాక్టివ్లీ మోటైల్ అనేది తీసుకుంటే మనకి 80 to 90% మినిమం 80% వరకైనా మోటిలిటీ అనేది మెయింటైన్ అవ్వాలి. సో దీంట్లో స్లగ్గిష్ నాన్ మోటైల్ స్పర్మ్స్ అనేవి ఒక 10% ఉన్న ఇబ్బంది ఏమి ఉండదు. సో జనరల్గా ఈ సిమెన్ అనాలిసిస్లో మనకి ఆల్గోస్పర్మియా లేదంటే కొంతమందికి అజూస్పర్మియా అసలు టోటల్గా శుక్రకణాలు అనేవి కనిపించవు. సో అది మొత్తం టోటల్ 0 అని వచ్చేస్తూ ఉంటుంది సిమెన్ కౌంట్. సో దీంట్లో అజూస్పర్మియా అనే కండిషన్ కూడా ఉంటుందండి. సో ఈ ఆల్గోస్పర్మియా, అజూస్పర్మియా కండిషన్స్ మనం తీసుకుంటే బేసిక్గా అసలు ఇవి రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం తీసుకుంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. టెస్టోస్టెరాన్తో పాటు మనకి అసలు అతనికి సిమెన్ క్వాలిటీ అనేది ఎంత ఉంది, విస్కాసిటీ. సో జనరల్గా ఇవన్నీ మనం సిమెన్ అనాలిసిస్ అనేది మనం కలెక్ట్ చేసుకుని మనం ల్యాబ్లో టెస్ట్ చేసుకుంటే జనరల్గా ఇది ఎంతవరకు మనకి మోటిలిటీ ఉంది, ఎంతవరకు మోటైల్ ఉన్నాయి, ఎంతవరకు నాన్ మోటైల్ ఉన్నాయి అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ముందుకెళ్తూ ఉంటాం. సో ఈ సిమెన్ అనాలిసిస్లో మనం తీసుకున్న తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది. అసలు ఈ సిమెన్ అనాలిసిస్లో ఇంత ఆలిగోస్పర్మియా కానీ అజూస్పర్మియా కానీ రావడం కానీ మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మేల్స్లో మనం తీసుకుంటే STDs అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో బేసిక్గా దీంట్లో టార్చ్ ప్రొఫైల్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. సో ఈ STD ప్రొఫైల్స్లో వాళ్ళకి ఏమైనా మార్కర్స్ అనేవి పాజిటివ్గా ఉంటే జనరల్గా ఈ సిమెన్ అనాలిసిస్లో కూడా సిమెన్ కౌంట్ అనేది తగ్గిపోవడం జనరల్గా జరుగుతుంది. అవే కాకుండా జనరల్గా టెస్టికల్స్లో జనరల్గా కొంతమందికి సెల్స్ అంటే లిడిక్ సెల్స్లో ఈ స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో అట్లాంటి వాళ్ళలో కూడా ఈ సిమెన్ కౌంట్ అనేది తగ్గిపోవటం లేదంటే సిమెన్ కౌంట్ అనేది టోటల్గా 0 అనేది రావటం జనరల్గా జరుగుతుంది. అలాగే కొంతమందికి జనరల్గా టెస్టికులర్ ఎట్రోఫీ అని చెప్తుంటాం. అంటే టెస్టికల్ సైజ్ అనేది చిన్నదైపోతూ ఉంటుంది. అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే మనకి మేల్ ఆండ్రోజన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉందో ఆ హార్మోన్ అనేది తగ్గిపోవడం వల్ల జనరల్గా ఈ టెస్టికులర్ ఎట్రోఫీ అనేది కొంతమంది కండిషన్స్లో క్లినికల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళలో కూడా ఈ సిమెన్ కౌంట్ అనేది తగ్గటం అనేది జనరల్గా జరుగుతుందండి. అదే కాకుండా కొంతమందిలో హైడ్రోసిల్, వారికోసిల్ అనే కండిషన్స్లో కూడా సిమెన్ కౌంట్ అనేది తగ్గటం అనేది జనరల్గా జరుగుతుందండి. సో ఇవన్నీ మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుంటూ అలాగే కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఆల్కహాల్ తీసుకునే హ్యాబిట్ కానీ లేదంటే కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ కానీ ఉంటూ ఉంటుంది. సో కంపల్సరీగా ఈ సిమెన్ అనాలిసిస్లో ఈ వేరియేషన్స్ అనేవి ఉంటే వాళ్ళు ఈ ఆల్కహాల్ తాగటం కానీ లేదంటే స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ కంపల్సరీగా 100% మొత్తం మానేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుందండి. సో దీంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఏవైతే మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నామో హ్యాబిట్స్ అనేవి మానేయటం, ఒకవేళకి ఏదైనా ఇతర హ్యాబిట్స్ ఉంటాయి టోటల్గా మానేయటం. ఈ STD ప్రొఫైల్స్లో ఒకవేళ ఏదైనా వైరల్ మార్కర్స్లో ఏమైనా పాజిటివ్ కనిపిస్తే దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవటం. లేదంటే ఇందాక నేను చెప్పినట్టు ఇట్లా గ్రేడ్ 1 వారికోసిల్, గ్రేడ్ 2 వారికోసిల్ వాటికి మనం ఎంతవరకు ట్రీట్మెంట్ తీసుకోగలమనే ట్రీట్మెంట్ తీసుకోవటం. దాని ద్వారా మనకి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటూ ఉంటాయి. అంటే కోమార్బిడిటీస్, కొంతమందికి యంగేజ్లోనే డయాబెటీస్ రావటం, కొంతమందికి హైపర్ టెన్షన్ అంటే BP. సో అట్లాంటి వాటికి మందులు వాడటంలో వల్ల కూడా కొంతమందికి, అంటే అందరికీ అని కాదు నేను చెప్పేది, జనరలైజ్ చేసి చెప్తున్నానని కాదు, కొంతమందికి పర్టికులర్గా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఈ సిమెన్ కౌంట్ అనేది వాటి యొక్క ఎఫెక్ట్స్ వలన ఈ సిమెన్ కౌంట్ అనేది తగ్గిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో కొంతమందికి ఇంకేదైనా ఇతర ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా కొంతమంది ఈ సెక్షువల్ లైఫ్ మీద ఈ మెడిసిన్స్ యొక్క ఎఫెక్ట్స్ అనేవి పడే ఛాన్స్ అనేది కొంతమందిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనం కండిషన్స్ అన్ని ఇవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళకి అవసరమైన ఫుడ్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఫుడ్ హ్యాబిట్స్లో కంపల్సరీగా మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మెయిన్గా మనం తీసుకోవాల్సిన డార్క్ కలర్ ఫ్రూట్స్, సిట్రిక్ యాసిడ్ ఫ్రూట్స్ లేదంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా కలిగే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అలాగే ఆకుకూరలు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటం, అలాగే ఫిష్ రిలేటెడ్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోవటం. ఈ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జంక్ ఫుడ్స్ అనేవి కంపల్సరీగా మానేయటం,
ఇందాక నేను చెప్పినట్టు ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఒకళ్ళు ఉంటే కంపల్సరీగా వాటిని మొత్తం దూరం పెట్టేయటం, కంపల్సరీగా మానేయటం అనేది కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో అలాగే కాకుండా ఒకవేళ వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ ఉంటే ఆ స్ట్రెస్ని కూడా తగ్గించుకుని వీలైనంతవరకు మెడిటేషన్ చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ఏవైతే నేను ఇందాక హ్యాబిట్స్ చెప్పానో అవన్నీ మనం అలవాటు చేసుకుంటూ గ్రాడ్యువల్ మనకై మనం చేంజ్ తీసుకురాగలిగితే అప్పుడు హోమియోపతిలో ఇందాక మనం చెప్పిన ప్రీవియస్ వీడియోస్లో ఏదైతే మనం మైండ్, బాడీ అండ్ సోల్ అని చెప్తున్నాం, అంటే ఆ మానసిక స్థితిగతులు బట్టి ఇచ్చే మందే హోమియోపతి మందు కాబట్టి, సో ఒకసారి బాడీ కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం మెడిసిన్ అనేది ఎంచుకుంటే గ్రాడ్యువల్గా దాన్ని మనం విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా సిమెన్ కౌంట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, సహజ పద్ధతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్లో ఎటువంటి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ కానీ, లేదంటే వేరే ఇతర మందులు కానీ, లేదంటే డైరెక్ట్గా పనిచేసే మందులు కానీ ఏమీ ఉండవు. సో ఏదైతే మనకు బాడీ కాన్స్టిట్యూషన్లో ఆ డిసీజ్ ఎందుకు వచ్చింది అనేది ఇవాల్యుయేట్ చేసుకుంటూ, మనకు అవసరమైన రక్త పరీక్షలు కానీ, ఈ వేరే కణాల పరీక్షలు కానీ అన్నీ చేసుకుంటూ, సో అసలు ప్రాపర్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుని మనం మెడిసిన్ ఇచ్చుకుంటాం. కాబట్టి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ తీసుకురాగలని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.